హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరికీ కూడా మరొకసారి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాక్య భాగం నుంచి చదువుకోబోతున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినడము కూడా క్రీస్తుని గురించి మాటలు వింటే మాత్రమే మన విశ్వాసము బలపడుతుందని మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఈ మాటను పదే పదే ప్రస్తావిస్తున్నాడు. మరి ఎన్నిసార్లు వినుట వలన విశ్వాసము విశ్వాసం అని రాశాడంటే ఈ పుస్తకంలో దాదాపుగా 40 సార్లు రాయబడి ఉంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము వినుట వలన. అవును, మనమందరూ ఈరోజు కూడా ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. స్నేహితులు మాట్లాడే వింటాం, బంధువులు మాట్లాడేవి వింటాం, రక్త సంబంధికులు మాట్లాడే వింటాం, స్కూల్లో టీచర్స్, ఉద్యోగం చేసే దగ్గర ఆఫీసర్స్ చెప్పే ప్రతి మాటను మనం వింటూ ఉన్నాం. కానీ ఈ మాటల వల్ల మనకి ఏమైనా విశ్వాసం కలుగుతుందా? మనం విశ్వాసంలో ఎదగగలుగుతున్నామా అని ఆలోచిస్తే ఎక్కడా లేదు. నా ప్రియమైన వాళ్ళారా, మనం శారీరకమైన మాటలు వినడం బట్టి మనకు విశ్వాసం పెరగదు, గాని ఆత్మీయమైన విషయాలను మాట్లాడినప్పుడు విన్నప్పుడు మాత్రమే మన విశ్వాసము పెరుగుతుంది. కాబట్టి అందుకే పౌలు భక్తుడు క్లియర్ గా అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తుని గురించిన మాటల వల్లనే. ఈరోజు మనమందరం విశ్వాసులని పిలువబడుతున్నాం. విశ్వాసులైన మనము విశ్వసించేవారు, దేవుని మీద విశ్వాసం ఉంచువారు. మన విశ్వాసము రోజు రోజుకి పెరగాల గాని తగ్గిపోకూడదు. మన విశ్వాసము పెరగాల. కాబట్టి ఆ విశ్వాసము పెరగాలంటే మనము వినాలి. దేనిని వినాలి అని మనం ఆలోచిస్తే ఏలోక సంబంధమైన మరి టీవీలో వచ్చే వార్తలు కానీ, లేక చలనచిత్ర పాటలు కానీ, సీరియళ్లు కానీ, లేక వ్యర్థమైన మాటలు వినటం వల్ల మన విశ్వాసం పెరగదు అని క్లియర్ గా వాక్యంలో రాయబడింది. కేవలం క్రీస్తు గురించిన మాటలు వింటేనే మనకు విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం మనల్ని ప్రశ్నించుకుంటే మనం ఎక్కువగా దేన్ని వింటున్నాం, ఏ మాటలు వింటున్నాం, దేని గురించి విని మనము ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం అని ఒకసారి ఆలోచిస్తే మనం అన్ని కూడా ఎలోక సంబంధమైన వ్యతిరేకమైన మాటలే వింటూ ఉన్నాం. నీకు చేత కాదు, నువ్వు చేయలేవు, నువ్వు బలహీనుడు, నువ్వు చేత కానివాడు, నువ్వు ఇంతే, నీ కుటుంబం బాగుపడదు, నీ పిల్లలు అభివృద్ధిలోకి రారు, నీ యొక్క కుటుంబము పాడైపోతుంది, నీ కుటుంబంలో అనారోగ్యం ఉంది కదా, నువ్వు ఎప్పుడు బాగుపడతావు, నీ కప్పులు ఎప్పుడు తీరుతాయి అని ఇటువంటి మాటలే వింటూ ఉన్నాం. కాబట్టి మనకేమైతుందంటే మన విశ్వాసం అభివృద్ధిలోనికి రాదు. ఎప్పుడు కూడా మనము వ్యతిరేకమైన మాటలు వింటూ మనం ఏమైపోతున్నామంటే రోజు రోజుకి బలహీనలం అయిపోతుంటున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆయన మనతో చెప్తున్నాడు, వినుట వలన విశ్వాసం వస్తుంది. కాబట్టి నువ్వు క్రీస్తుని గురించిన మాటలే విను. నీ సమయాన్ని ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు ప్రయత్నించు. ఎందుకంటే ఆ మాటల ద్వారా నీ యొక్క విశ్వాసము రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనము ఒకటి గుర్తుంచుకోవాలి, విశ్వాసములో మనం ఎదగాలంటే దేవుని యొక్క మాటలు వినాలి. ఏ రీతిగా మనం వినగలము? చాలా రకాలుగా మనము దేవుని వాక్యాన్ని వినగలం. ఒకటి, బైబిల్ వాక్యాన్ని మనం వినడము. రెండవది, చదవడం. బైబిల్ మనం చదువుతూ ఉండగా రోజు రోజుకి మన విశ్వాసము పెరుగుతుంది. మూడవదిగా, బైబిల్ యొక్క వచనాలను మనము నోటితో ఒప్పుదల కంఠపాఠం చేయడం. ఏ రీతిగా అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తూ ఉన్నప్పుడు మనకు ఒక విశ్వాసం కలుగుతుంది. ఏమంటే, దేవుడు నా కాపరి కదా, ఆయన నాతో ఉన్నప్పుడు నాకు లేమి కలగదు, నాకు ఏది తక్కువ కాదు, నన్ను ఆయన పోషించే దేవుడు, నన్ను ఆయన నడిపించే దేవుడు, నన్ను ఆయన కాచుకుని ఉండే దేవుడు అనే ఒక విశ్వాసము మనలో కలుగుతుంది. అవును, అదే రీతిగా దేవుడు తన మహిమైశ్వరం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో నా అవసరము తీరుస్తాడు అని వాక్యం ఎప్పుడైతే నువ్వు కంఠపాఠము చేస్తావో, నోటితో ఒప్పుకలు చెప్తావో, అవును, యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చిన తండ్రి అయిన దేవుడు ఆయనతో పాటు నాకు అన్ని ఇస్తాడు కదా, నాకేది తక్కువ చేయడు కదా అనే ఒక నమ్మకం మనలో కలుగుతుంది. యేసు పొందిన గాయముల ద్వారా స్వస్థత అని ఎప్పుడైతే నువ్వు నోటితో చెప్తావో, ఆ యొక్క వాక్యములో నీ శక్తిని నువ్వు పొందుకుంటావు. నీ విశ్వాసము రోజు రోజుకు అభివృద్ధి అవుతుంది. అవును నా ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చదవడం ద్వారా, బైబిల్ వాక్యం వినడం ద్వారా, సేవకులు చెప్పే వార్తలు వినడం ద్వారా, వాక్యము నెమరవేయడం ద్వారా, అదే రీతిగా సహవాసం కలిగి ఉండడం ద్వారా
సహవాసం మనం చేస్తున్నాం? ఎవరితో చేస్తూ ఉంటున్నాం? మన టైం ఎక్కువ ఎవరితో గడుపుతాం? బయటన మన స్నేహితులతో, మన బంధువులతో గడుపుతాం కదా. క్రీస్తును ఎరగని వారితో మన సమయాన్ని గడుపుతున్నాము కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును ఎరిగిన వారితో, దైవ భక్తి కలిగిన వారితో నువ్వు సహవాసం కలిగి ఉన్నట్టయితే వారు మాట్లాడే మాటల ద్వారా నీ విశ్వాసం రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే వారు దేవుని గురించిన మాటలే నీతో మాట్లాడతారు. దేవుడు ఈ కార్యాన్ని చేశాడు, దేవుడు ఫలానా అద్భుతం చేశాడు, దేవుడు ఈ రీతిగా మనల్ని నడిపిస్తాడు, దేవుడు ఈ రీతిగా మనల్ని పోషిస్తాడు, దేవుడు ఈ రీతిగా మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు ఈ రీతిగా మనల్ని ఆదరిస్తాడని ప్రతిదీ కూడా దేవుడు చేసిన కార్యాలను నీ ముందు ఉంచుతారు. కాబట్టి ఆ మాటలు వినటం వలన, దేవుడు వారి జీవితాల్లో చేసిన అద్భుతాల ద్వారా నువ్వు ఆ మాటలు వినటం వలన నీ విశ్వాసం అభివృద్ధి అవుతుంది. కాబట్టి దైవ భక్తి కలిగిన వారితో సహవాసం చేయడానికి మనం ప్రయత్నము చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా మనము సంఘముతో సహవాసం చేయాలి. సంఘముతో సహవాసము చేయాలి. సంఘమంతా కలిసి దేవుని సన్నిధిలో కూర్చుని మాట్లాడినప్పుడు కేవలం దేవుని మాటలే మాట్లాడతాం కదా. సువార్తను ప్రకటించే వారితో మనము సహవాసం చేయాలి. వారు దేవుని క్రీస్తుని గురించి సువార్తను చెప్తారు. కాబట్టి ఆ మాటలు వినటం వలన, అవును యేసయ్య నా కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన తిరిగి రానై ఉంటున్నాడు కదా, ఆయన వచ్చినప్పుడు నన్ను కూడా ఆయనతో పాటు పరలోకానికి తీసుకొని వెళ్తాడు కదా, ఆయనతో పాటు నేను ఆ పరమ విందులో నేను కూడా ఉంటాను కదా అనే ఒక విశ్వాసం నీలో పెరిగినప్పుడు నీవు ఈ లోకములో తొట్టిల్లకుండా ధైర్యముగా నువ్వు నిలబడగలుగుతావు. కాబట్టి మనము జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఎన్నో మాటలు వింటాం కదా, కానీ ప్రయోజనం లేదు నా ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుడి ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు. వినటం వలన విశ్వాసము కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వాక్యమును వినాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 22 వచనాల వరకు మనం చదివినట్లయితే ఇక్కడ ఒక గొప్ప భక్తుడు చెప్తున్నాడు, నా కుమారుడా నా మాటలు ఆలకింపుము. ఈ ఉదయకాలము దేవుడు నీతో అంటున్నాడు, నా కుమారుడా నా కుమార్తె నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ చెవి లోకమును వైపు కాదు, కానీ నా మాటలకు నీ చెవి యొగ్గుము. నీవు ఆ రకంగా యేసు మాటలకు చెవి యొగ్గితే అది ఏం చేస్తుందో మనం చూస్తాం. నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. ఎల్లవేళలా నీ కన్నుల ఎదుట నుండి వాక్యాన్ని తొలగిపోకుండా నీ హృదయంలో వాటిని భద్రము చేసుకొనుము. చూడండి, దేవుడు అంటున్నాడు, నీ యొక్క వాక్యమును చెవియొగ్గు వినుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యము దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. ఈ వాక్యము వినటం వలన మన దేహముల ఆరోగ్యము, అది మనకు జీవమును కలుగ చేస్తుంది. కాబట్టి ఆ జీవము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దండెను, వాక్యమే దేవుడైండెను, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆ యేసయ్య వాక్యాన్ని మనం విన్నప్పుడు మనకు అది జీవమును కలుగజేస్తుంది. అంత మాత్రమే కాకుండా మన సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలగజేస్తుంది. ఆత్మీయమైన జీవితంలో మనము ఎదగగలుగుతాం. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, ఈ యొక్క వాక్యమును నిర్లక్ష్యము చేయకుండా దేవుని స్వరమును వినుటకు నువ్వేగిరపడాలని ఉదయకాలము దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎంతసేపు మనం వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచుతాం, ఎంతసేపు వ్యర్థమైన వాటి కొరకు మనం పరిగెత్తుతున్నాం, ఎంతసేపు వ్యర్థమైన వాటిని వింటున్నాం, కానీ ఏ ప్రయోజనము లేదు కదా. జీవము కలిగిన మాటలను వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. జుంట తేనె దారుల కంటే మధురాతి మధురమైన ఆయన మాటలను వినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. అవును నా ప్రియమైన వాళ్ళరా, మనము అవిశ్వాసులుగా అల్ప విశ్వాసులుగా కాకుండా విశ్వాసులుగా మనం ఉండాలంటే అనునిత్యము దేవుని యొక్క వాక్యములో మనం ఎదగాలి. వినుట వలన విశ్వాసం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దైవ భక్తుల గురించి రాయబడి ఉన్నారు. వారి జీవితాలలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను, వారి జీవితాలలో చేసిన ఆశ్చర్య కార్యాలను, దేవుడు చేసిన మేళ్లను మనం వింటూ ఉంటే, చదువుతూ ఉంటే మనకు కూడా విశ్వాసము కలుగుతుంది. అవును, నాకు కూడా దేవుడు ఈ కార్యాలను చేస్తాడు, నా పట్ల కూడా నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంచిన దేవుడు, వారిని ప్రేమించిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా. ఇదిగో ఆ దేవుడు నన్ను నడిపిస్తాడు, ఆ దేవుడు నన్ను పోషిస్తాడు, ఆ దేవుడు నన్ను బలపరుస్తాడు, నా అక్కర్లు తీరుస్తాడు అని విశ్వాసముతో మన ముందు ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉన్నా, ఎటువంటి అడ్డుగోడ ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా విశ్వాసము ద్వారా మనం వాటిని జయించగలుగుతాం. అవును, విశ్వాసం ఉంటే మనం ఏం చేయొచ్చు తెలుసా? ఆవగింజంత విశ్వాసం ఉంటే
కొండలను పోయి సముద్రంలో పడమంటే పడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నీ ముందు ఉన్న ఆ సమస్యను నువ్వు తొలగించగలుగుతావు. కాబట్టి ఎక్కువ సమయాన్ని వాక్యం వినడానికి మనం ఇవ్వాలి. వినండి, దేవుని వాక్యం వినండి. ఎంతో మందికి ఇప్పుడు మొబైల్స్ చేతిలో ఉన్నాయి, టీవీలు చేతిలో ఉన్నాయి, కానీ వ్యర్థమైన వాటికి మనం చెవియగుతున్నాం. కాకుండా లోక వార్తలను వింటున్నాం. అవును కదా, ఫలాని వ్యక్తి ఈ రీతిగా అయ్యాడంట, ఫలానా సినిమా యాక్టర్ ఈ రీతిగా అయ్యాడంట, ఫలానా క్రికెట్ ప్లేయర్ ఇది చేశాడంట, ఫలానా వ్యక్తి ఈ పని చేశాడంట, వారందరూ డబ్బు సంపాదించారంట, ఇన్ని లక్షలు వచ్చాయంట, ఇన్ని కోట్లు వచ్చాయంట అని వ్యర్థమైన వాటిని వింటూ ఉన్నాం. వాటి వలన మన ఆత్మకు ఎదుగుదల ఏమీ లేదు కదా. మనం విశ్వాసంలో బలపడి దేవుని బిడ్డలుగా ఉండాలంటే కేవలం క్రీస్తుని గురించి మాటలు మాత్రమే మనం వినాలి. అట్లని లోకవార్తలు వినొద్దని నేను చెప్పడం లేదు, కానీ వాటికంటే ఎక్కువ ప్రాముఖ్యత దేవుని వాక్యానికి మనం ఇవ్వాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సేవకుడు చెప్పేది వినండి, వాక్యం చెప్పేది వినండి. విను విను విను, ఎంత టైం దొరికితే అంత వినాలి. వినటం వలన రోజు రోజుకి నువ్వు విశ్వాసం అభివృద్ధి చేసుకుంటావు. నువ్వు స్టాండర్డ్ గా స్ట్రాంగ్ గా నువ్వు నిలబడగలుగుతావు. నేను ఎవ్వరు కూడా నిన్ను కదపలేరు. మన విశ్వాసంలో నిలకడగా స్థిరముగా నువ్వు ఉంటావు. కాబట్టి యేసు వాక్యమును మనం వినాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇంకా నువ్వు వినలేని స్థితిలో ఉంటున్నావా? ఇంకా నీ చెవులు మరి ఒకవేళ మూసుకొని ఉంటున్నావా? ఉదయకాలము దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకిచ్చిన సమయాన్ని వృధా చేయకుండా, నీ సమయాన్ని వ్యర్థము చేయకుండా వినుము, వాక్యాన్ని వినుము, విశ్వాసంలో బలపడు అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎంత సమయం నువ్వు దేవునికి ఇస్తున్నావు, ఎంతసేపు దేవుని మాటలు వింటున్నావు, ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే, పరీక్షించుకుంటే మనం దేవునికి సమయాన్ని ఇవ్వడం లేదు. అందుకే మనం విశ్వాసంలో ఎదగలేకపోతున్నాం. చిన్న సమస్య వచ్చినా, చిన్న వేదన వచ్చినా, చిన్న శోధన వచ్చినా, చిన్న సమస్య వచ్చినా మనం భయపడిపోయి దిగులు పడి కృంగిపోతుంటున్నాం. ఎందుకంటే మనం విశ్వాసంలో నిలకడగా స్థిరముగా లేము. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, యేసయ్య వాక్యాన్ని మనం వినాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. ప్రతినిత్యము వాక్యమును ధ్యానించాలని ఆశపడుతుంటున్నాడు. ప్రతినిత్యము దేవుని సన్నిధిలో దేవుని స్వరమును వినాలి. మన చెవులు మూయబడ్డాయి, మన ఆత్మీయమైన చెవులు మూయబడ్డాయి. కాబట్టి ఈరోజు దేవుని అడుగుదాం, దేవా, నీ స్వరమును వినడానికి, నీ వాక్యాన్ని వినడానికి నా ఆత్మీయమైన చెవులు తెరువు ప్రభువా. నీ స్వరము నేను వినాలి ప్రభువా, నీ మాటలు నేను వినాలి ప్రభువా, నేను ఆత్మీయంగా ఎదగాలి ప్రభువా, నాకు సహాయము చేయి ప్రభువా అని దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు నాకు సహాయము చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఎక్కువ సమయాన్ని వాక్యం వినడానికి మనం కేటాయిద్దాం. ఎక్కువసేపు వాక్యం నోటితో ఒప్పుకోలు చేద్దాం, వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. యేసును మనం పొందుకుందాం. యేసు నీలో ఉన్నప్పుడు నీ విశ్వాసము మరి బలపడుతుంది. యేసు నీలో ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ముందు వెలుగుతావు. యేసు నీలో ఉన్నప్పుడు నువ్వు సమస్తాన్ని జయించగలుగుతావు. కాబట్టి ఆ విశ్వాసం నీకు కావాలంటే నువ్వు వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. విందాం. ఎన్నో వింటున్నాం కదా, ఏ ప్రయోజనం లేదు. ఎన్నో వింటున్నాం, ఏ ప్రయోజనం లేదు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నా మాటలు విన్నట్టయితే నీకు నేను మరి సమస్తమును చేస్తానంటున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రాలు కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రీతిగా ఆయన మనతో మాట్లాడుతుంటున్నాడు. మనం బాగుపడాలనేదే ఆయన కోరిక. మనం బలముగా, ధైర్యముగా, స్థిరముగా బలపడి విశ్వాసంలో ఎదగాలనేదే ఆయన ఇష్టం. కాబట్టి మరి ఆ రీతిగా మనం బ్రతుకున్నట్టుగా మనం దేవుని సహాయం మనం అడుగుదామా? దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.